బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసు క్లైమాక్స్ కు చేరింది. ఈ కేసుకు సంబంధించి నేడు విజయవాడలో ఏసీబీ కోర్టులో ఛార్జ్ షీట్ ను దాఖలు చేరింది సిట్. ఈ కేసులో ఇప్పటివరకు 200 మందిని విచారించారు. సిట్ అధికారులు కీలక సాక్ష్యాధారాలు సేకరించారు. ఈ కేసులో ఇప్పటికే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పతో పాటు మొత్తం 11 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపిన సిట్ మరికొంతమందిని విచారిస్తోంది. మొత్తం 3,500 కోట్ల స్కామ్ జరిగినట్లు గుర్తించిన సిట్ కీలక ఆధారాలతో ఛార్జ్ షీట్ రెడీ చేసింది. 41 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు సిట్ అధికారులు. ఏపీ లిక్కర్ స్కామ్ క్లైమాక్స్ కు చేరింది. ఈ కేసుకు సంబంధించి నేడు విజయవాడ ఏసీబీ కోర్టులో ఛార్జ్ షీట్ ను దాఖలు చేయబోతోంది సిట్. ఈ కేసులో ఇప్పటిదాకా 200 మందిని విచారించారు సిట్ అధికారులు. వారి దగ్గర నుంచి కీలక సాక్ష్యాధారాలను సేకరించారు. దాంట్లో ఎవరి ఇన్వాల్వ్మెంట్ అయ్యారు, ఎవరి పాత్ర ఎంత అనే దానిపైన సమగ్రంగా వివరాలు రాబట్టారు. ఈ కేసులో ఇప్పటికే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పతో పాటుగా మొత్తం 11 మందిని అరెస్టు చేశారు. వాళ్ళను రిమాండ్కు పంపించారు. మరికొంతమందిని కూడా ఇంకా సిట్ అధికారులు విచారిస్తున్నారు. మొత్తం 3,500 కోట్ల స్కామ్ ఈ మద్యం కుంభకోణంలో జరిగినట్టుగా సిట్ అధికారులు గుర్తించారు. కీలక ఆధారాలతో సిట్ అధికారులు ఛార్జ్ షీట్ కూడా రెడీ చేశారు. 41 మంది పైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు సిట్ అధికారులు.